అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. నాగరికతలన్నీ కూడా నీళ్లను చాటున వెలిసినాయి. భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడ పెరుగుదలకు ఎంత అవసరం. నీరు అది ఏ విధంగా కూడా నీళ్ళతోనే నాగరికతలు నడిచినాయి, అభివృద్ధి చెందింది. సో కలుషితం కాలేనటువంటి నీళ్లు ఎంతో మంచిది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భూమండలం మీద 71% పైగా ఆవరించి ఉన్నటువంటి రూపం మనకు తెలుసు. సో నీరు అది ద్రవ రూపంలో కానీ, ఘన రూపంలో కానీ, వాయు రూపంలో కానీ భూమండలం మీద 71% పైగా ఉన్నది. కొత్త కొత్త సమ్మేళన పదార్థాలతో, విషపూరిత రసాయనాలతో ఈ నీరంతా కలుషితమవుతున్నది. అటు భూగర్భ జలాలు కానీ, అటు సముద్రం నీరు కానీ, తద్వారా మనుషులకే కాకుండా జీవరాశికి కూడా నష్టం జరుగుతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే హ్యూమన్ బాడీకి నీటి ద్వారా వచ్చేటువంటి మినరల్స్ అందాల్సిన అవసరం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు నీటి ఎద్దడి 80 దేశాలు ఎదుర్కొంటున్నాయి అనేది. సో నీళ్లు ఉంటాయి కానీ, సముద్రం నిండా నీళ్లు ఉంటాయి కానీ కానీ ఏదైతే ఉన్నదో త్రాగునీరుగా ఉండవు, ఉప్పు నీళ్ళు ఉంటాయి. అట్లనే ఫ్లోరైడు ఇతర సమస్యలతోనే నీళ్లు ఉంటాయి. సో మంచినీళ్ళు దొరక్క కుంటల్లో గుంటల్లో చలమలు దోవుకొని, సో అట్లాంటి పరిస్థితులు అయితే నెట్టివేయబడతా ఉన్నాయి. వేసవి కాలంలో అయితే దీనికి అడ్డు అదుపులేదు. మనం నివసించే భూగోళంలో ఉన్నటువంటి నీటి వనరులు 99% ఉప్పు నీరే. ఈ 97% సముద్ర జలాల్లోనే ఉంది. మిగతాది నదులు, చెరువుల్లో అంటే 3% లేకపోతే 1% అనుకోండి. సో 97% సముద్రాల్లో ఉన్నది. మిగతాది నదుల్లో, చెరువుల్లో ఉంది. తాగడానికి పనికొచ్చే నీరు 1% మాత్రమే ఉన్నది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో చెరువుల నుంచి 0.86%, నదుల నుంచి 0.2% ఉండగా మిగిలిన భూగర్భ జలాలని మనం ఉపయోగించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా తాగడానికి ఉపయోగపడే నీరు 0.3% మాత్రం అనేది మనకు అనేక నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ప్రకృతి మనుగడకు నీటితోనే, అంటే ప్రకృతికి, పర్యావరణానికి, జీవరాశికి నీరే ఆధారం. ఇవన్నీ తెలిసినటువంటి నీటిని వృధా చేస్తాను, వాటిని కాపాడుకునే పరిస్థితి ఉంది. సో నీటి వనరులను కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచం కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీటిని వృధా చేయకుండా ఉండాలి. ఒకవైపు నీటి సంరక్షణ పద్ధతులు ఆ విధంగా ముందుకెళ్ళాలి. దాంతో పాటు కలుషితంగా నీరుని అందించే ప్రయత్నం ఆయా పాలక ప్రభుత్వాలు, స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దేశంలో కానీ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుండి పాలక ప్రభుత్వాలు కృషి చేయాలి. 2050 నాటికి భూమి మీద తాగడానికి పుష్కల నీరు ఉండనే ఉండదనేది. ప్రజలు స్నానాలు మానేసి రసాయనిక లేపనాలు రాసుకుంటారని. సో రైతులు కాపలా కాల్చిన సైనికులు నీటిని మనల్ని చుట్టూ కాపలా కాసే పరిస్థితి వస్తుందనేది. దేశ రక్షణ బదులు నీళ్ళకి కాయలు కాయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి. సో ఆ విధంగా ఉంటుంది. స్త్రీ పురుషులందరూ రోజు తల సేవ్ చేసుకునే పరిస్థితి, అంటే తల స్నానాలు చేసుకునే నీళ్ళు కూడా ఉండవు అనేది. సో అందుకోసం వీటన్నిటిని అధిగమించాలంటే నీటిని, భూగర్భ వనరులు మనం కాపాడుకునే అవసరం ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకుడు గుంటల వ్యవస్థ పెట్టాలి. ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చెరువులు, కుంటలు తోక్కునే స్టోరేజ్ లెవెల్స్ పెంచుకొని భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో నీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది. సమాజం అందరి మీద ఆ బాధ్యత ఉంది. ప్రపంచం కూడా ఆ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, షార్ప్ నాగేష్.